మన కథలో భాగంగా మధు, శివ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వారి ప్రేమ కాస్త పెళ్లి వరకు వచ్చేసింది. ఇదే విషయం మధు తన స్నేహితురాలతో చెప్పడానికి వెళ్ళింది. తన స్నేహితురాలంటే ఆమెకెంతో ఇష్టం. ఆమె వయసులో మధు కన్నా పెద్దది. ఆమె స్నేహితురాలతో ఈ విషయం చెప్పిన వెంటనే, చూడు మధు, నీది ఇంకా చిన్న వయసు. ఏది మంచో ఏది చెడో నీకిప్పుడు అర్థం కాదు. నువ్వు ఎప్పుడూ బయట ప్రపంచాన్ని కూడా చూడలేదు కాబట్టి, నిన్ను ఎవరైనా పొగిడితే వాళ్ళు మంచివాళ్ళని, తిట్టి బుద్ధి చెప్పిన వాళ్ళు చెడ్డవారని అనుకునే చిన్నపిల్లవి. నువ్వు చూడాల్సిన జీవితం చాలా ఉంది. ఇప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దమ్మా. వెళ్ళు, ఒక మంచి కాలేజ్ జాయిన్ అయ్యి మంచి జాబ్ సంపాదించు. నీ తల్లిదండ్రులను బాగా చూసుకో. చూడు మధు, నిజంగా నిన్ను ఇష్టపడేవాడే అయితే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయలేడా శివ అని చెప్పింది. నువ్వు ఊహించినట్లుగా సినిమాలో చూపించినట్లుగా జీవితం ఉండదమ్మా. తరువాత కాలం వెనక్కి తిరిగి రమ్మన్నా రాదు అని చెప్పి, ఇక నీ ఇష్టం మధు అని చెప్పింది. ఇదే విషయం గురించి మధు ఒకసారి బాగా ఆలోచించింది. ఈ విషయాన్ని వెంటనే శివతో ఫోన్లో చెప్పింది. శివ అవన్నీ అబద్ధమని, నిన్ను చాలా బాగా చూసుకుంటానని, ఇంకెవరితో ఈ విషయాలు మాట్లాడొద్దని తనని నమ్మించాడు. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టే వరకు తెచ్చేశాడు శివ. అసలు బ్రతకడానికి కావలసినవేంటో, కష్టం వస్తే దాన్ని ఎలా దాటాలో తెలియని మధు జీవితంలో పెళ్ళి అనే బంధం ముడిపడబోతుంది. తేలికగా దొరికేది ఏదైనా అంటే అది వజ్రమైనా దాని విలువ ఎప్పుడూ రాయిలా మారిపోతుంది. మధు లైఫ్లో కూడా అదే జరిగింది. పెద్దలందరి సమక్షంలో వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. అక్కడితో కొత్త జీవితం మొదలవుతుంది అనుకున్నారు. ఎప్పుడో ఒకసారి కనిపించిన శివ ఇక మధుతోనే జీవితాంతం ఉండాలి. మధు జీవితంలో మంచి చెడ్డలో అన్నీ శివానే చూసుకోవాలి. మధు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మీ స్మైలీ శాంతి.